పౌర్ణిమ పూజకి కావాల్సిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అండ్ వెలిగించుకోవడానికి మ్యాస్టిక్ తీసుకున్నాను. ఆవు పాలు, దాంట్లో 5 యాలకులు, పూలు, పళ్ళ కింద సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తీసుకున్నాను. 4 గుబ్బొత్తులు, ఒక 2 అగరబత్తీలు, ఆవు నెయ్యి, చిన్న సైజ్ కొబ్బరికాయ అండి. అండ్ ఆల్సో ఒక కర్పూరం. నేను ఇందాక తీసుకున్న కాయ కోడికాయ అయిందండి, అందుకని నేను వేరే కాయ తీసుకొని ఇలా ఒత్తులు పెట్టుకొని సెట్ చేసుకున్నాను. సో వెలిగించేసి పూజనైతే ప్రారంభిద్దాము. కొద్దిగా అయితే ఆవునే వడ్డించుకొని దీపాలు కొండెక్కకుండా చూసుకుంటున్నానండి. మరి ఇప్పుడు పూజలో ప్రథమంగా ద్వాత్రింశతి నామాలు ఇవి చదివితే కనుక లలిత సహస్రనామం చదివినట్టేనండి. సో ఇవి లలిత బుక్లో ఉంటాయి, లేదా యూట్యూబ్లో చూసుకోవచ్చు. మరి నేనైతే 9 సార్లు ద్వాత్రింశతి నామాలు చదివేసేసి మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తానండి. సో నేనైతే చదివేశానండి. ఇప్పుడు మనం ఇందాక పాలు తీసుకున్నాం కదా, ఈ పాలల్లో అయితే మనము చంద్రుడిని చూడాలండి. ఇక్కడ నివేదన ఇచ్చి చంద్రుడిని ఈ పాలల్లో రిఫ్లెక్షన్ పడింది చూడాలి. చంద్రుడి రిఫ్లెక్షన్ ఈ పాలల్లో చూడాలి. ఆ తర్వాత ఈ పాలను కాసుకొని తాగాలండి. ప్రజెంట్ నైవేద్యం పెడదాము. పాలు, పండుని ఆచార్యం సమర్పయామి, తతో నమస్కారం కరోమి. సో చంద్రుడి దగ్గర పాలను చూసేసేసి, చంద్రుడిని పాలల్లో చూసేసి ఫస్ట్ హారతి ఇచ్చి తర్వాత చంద్రుడిని పాలల్లో చూద్దాము. సరేనండి, ఇంతే, ఇంకా సెలవు. థ్యాంక్ యూ. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు కూడా వేసేయాలండి ఈ దీపారాధనకి. సో హారతి అయితే ఇచ్చేసాం కదా, ఇప్పుడు చంద్రుడిని చూడటానికి బయలుదేరి దానికి ఇక్కడ చంద్రుడు ఇప్పుడే లైట్గా వస్తున్నారు, కనిపిస్తున్నారు. చూసేద్దాం పదండి.